క్రియేట్ చేసేసుకున్నారు. దాని తర్వాత ఇంకా స్టార్గా ఎదిగి అమేజింగ్ కంటెంట్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు జాక్ అన్న సినిమాతో ఏప్రిల్ 10వ తారీఖున మనందరం ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకునేలా చేస్తున్న మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హీరో ఆఫ్ ది ఫిలిం వారిని వేదిక రాస్తుందిగా రేపోదా శనివారం అనే సినిమాలో ఉల్లాసం అనే పాట రాసా. సో అది హిట్ అయినంత పెద్ద హిట్ అవ్వాలని ఈ పాట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే సంగీత దర్శకులు సురేష్ బొబ్బిలి గారికి, అలాగే నిర్మాతలైనటువంటి బాపనీయుడు గారికి, బివిఎన్ ప్రసాద్ గారికి, అలాగే ఈ పాటను పాడిన జావీద్ అలీ, అమల అండ్ బ్యాక్గ్రౌండ్ సింగర్స్ రితేష్ రావు అండ్ ప్రణతి, వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో ఇంత గొప్ప అవకాశం. ఇది బాగుంది. స్మోకింగ్ చెయ్యగా స్మోక్ జోన్ ఉందిగా, కిస్సుకి లేదే కిస్సింగ్ జోన్, ఆకాకే ఉందిలే వైన్ మార్ట్, ముద్దుకు లేదే సింగిల్ స్పాట్, ఆరోగ్యం చెడగొట్టే బ్యాడ్ హ్యాబిట్స్కే నెల ఉందే, స్ట్రెస్ అంతా పోగొట్టే పెదవులకేంటి ఇబ్బందే, భాగ్య నగరం అంతా మనదే మనదే, నీ బాధే తీరుస్తానే పదవే పదవే. థ్యాంక్ యూ సో మచ్. చూసారా మీకు అవకాశం ఇప్పుడే రిలీజ్ అయింది, అప్పుడే వచ్చేసింది పాట. సూపర్ క్రేజీ. అండ్ అలాగే జంగ్లీ మ్యూజిక్ నుంచి నిఖిల్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఈ చిత్రంలోని పాటలు జంగ్లీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదల. థ్యాంక్ యూ భాస్కర్ సార్. అండ్ ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్తో వర్క్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాట విన్నారు, స్టక్ అయిపోయింది బ్రెయిన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్తే. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నచ్చిందా మీ అందరికీ సాంగ్? ఏంటి మరి హైదరాబాద్లో కిస్ స్పాట్లు ఉన్నాయంటారా? మీరు చెప్పాలి అది. అంటే మన జాక్కి దొరికిందంటారా లేదంటారా? దొరుకుతుందా? పక్కా ఫిక్స్ అయిపోయినారా మీరు? మీ అందరికీ అది ఏప్రిల్ 10th రోజు థియేటర్స్లో అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సనారే ఫర్ రైటింగ్ దిస్ బ్యూటిఫుల్ లిరిక్స్. యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా మీరు మంచి రాసిన లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత మంచిగా ట్యూన్ క్రియేట్ చేసిన మా భాస్కర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీ బర్త్డే సార్. ఎస్, ఏప్రిల్ 10th రోజు మా సినిమా థియేటర్స్లోకి వస్తుంది. సో ప్లీజ్ చూడండి. ఐఎమ్ హోపింగ్ దట్ యూ లైక్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ స్పీచ్లు ఎట్లా టెంప్లెట్లోనే ఉన్నాయి కదా, పాట లిరిక్స్ చాలా యూత్ఫుల్గా ఉన్నాయి. ఇది ఒక మంచి ఎంటర్టైనర్, చాలా బాగా ఉంటుంది. ఫెంటాస్టిక్. Q&A స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాం అంటున్నారు, ఆలస్యం చేయకుండా. అంత టెంప్లెట్లో విన్నారు కదా, అదే చెప్తాను నేను కూడా. మళ్ళీ కొత్తగా ఏం చెప్పను. యా చెబుదాం. ఇంకా ట్రైలరే రాలేదు కదా, ట్రైలర్ బయటకు వస్తే డైలాగ్స్ వస్తే అప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పచ్చు. Q&A స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే మనం Q&A స్టార్ట్ చేద్దాం. అంతే అండి. మైక్